బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటయేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అన్నాడు సుమతి శతకంలో బద్దెన. మరి ఎస్ మేము కాక్రోచెస్మే అంటూ సిజేపీ కాక్రోచెస్ జనతా పార్టీ అని ఒక పార్టీ పెట్టి ఇలా దేశం మొత్తాన్ని ఇట్లా కదిలిస్తూ ఉన్నారు. ఇలా పార్లమెంట్ చుట్టుపక్కల కూడా ఈవెన్ మిలిటరీ కమాండోస్ ఉన్నా కూడా ఎంపీల వైపు వెళ్ళలేని పరిస్థితిని క్రియేట్ చేశారు. వాళ్ళు ఏమడిగారు? నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. ఆ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది కాబట్టి దాన్ని రద్దు చేయాలి. దానికి కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతున్నారో ఆ ధర్మేంద్ర ప్రధాన్ని కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని అడిగారు. దాదాపు ఒక 2-3 నెలల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది. ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించదు? ఒక ఢిల్లీలో ఒక దగ్గరనే కాదు, ఢిల్లీలో మొదలైంది ఉద్యమము. ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చింది, ముంబై పోయింది, బెంగళూరు పోయింది, దేశమంతటా పాకింది. అంటే బొద్దింకలు లేని జాగా ఉండదు అంటారు కదా. ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో, ప్రతి ఇంట్లో సింకు కాన్నో లేకపోతే ఇంకో దగ్గరనో ఇంకో డ్రైనేజ్ దగ్గరనో బొద్దింకలు ఉంటాయి. అంటే ఇలా భారతదేశంలో ప్రతి ఊర్లో, ప్రతి ఇంట్లో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఉన్న దగ్గర దాని బాధితుడు ఉంటాడు. ఆ బాధితుడే ఇలా జిల్ల పురుగులాగా, బొద్దింకలాగా, కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలాగా, బాధితునిలాగా వచ్చి ఇలా ప్రశ్నిస్తున్నాడు. ఓన్లీ నీట్ పరీక్ష గురించి, నీట్ పేపర్ లీక్ అయింది, ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని చెప్పేసి కోరుతున్న ఒకటే ఒక రీజన్ తోటి చేస్తున్న ఈ ఉద్యమానికే కేంద్రంలోని బీజేపీ పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టినాయి. ఇలా పార్లమెంటును ముట్టడించరు, బాష్పవాయువు టీఆర్ గ్యాస్ ప్రయోగం చేసిరు, లాఠీ చార్జీలు చేసిరు. మనము స్వాతంత్రోద్యమంలో కాల్చండి రా, దమ్ముంటే కాల్చండి రా అని చెప్పేసి ఆ టంగుటూరి ప్రకాశం ఒక ఆయన అంటారు, పెద్ద మనిషి, స్వాతంత్ర సమరయోధుడు. ఇక మన్యం ద్వారా అల్లూరి సీతారామరాజు చుట్టూ ముట్టి తుపాకులతోటి కాల్చేస్తారు, రుదర్ఫర్డ్. అట్లనే ఇక తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ సాయుధ పోరాటంలో కావచ్చు, ఎంతోమంది అమరవీరులు ఇట్లా తుపాకీకి, లాఠీలకు ఛాతీని చూపించి ప్రభుత్వాలకు, అధికారానికి ఎదురొడ్డి పోరాడారు. సేమ్ అట్లనే ఇలా ఢిల్లీ పార్లమెంటు ముట్టడిలా ఒక ఆయనను ఒక సిజేపీ కార్యకర్తనా లేకపోతే విద్యార్థి, నిరుద్యోగ, ఈ దేశ పౌరుడే, ఆయనను కొడుతుంటే 12 మంది పోలీసులు చుట్టుముట్టి కొడుతుంటే మీరు కొట్టురు, ఎంత కొడుతురు, కొట్టురు అని చెప్పి కూర్చుండిపోయాడు. అంటే ఆ మొండితనానికి కారణం ఏంటిది? ఆయనలో ఆ తెగువకు కారణం ఏంటిది? ఈ ప్రభుత్వాల నిర్లక్ష్యం కదా. ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు, దున్నపోతు మీద వానబడ్డట్టు ఇన్ని రోజులకెళ్ళి విద్యార్థులు, దేశమంతా కూడా అడుగుతున్నది. కొన్ని కోట్ల మంది విద్యార్థులు రాసిన పరీక్ష అది. ఆ పరీక్ష పేపరు లీక్ చేస్తే మరి ఎన్ని డబ్బులు తీసుకొని లీక్ చేస్తారు, ఎన్ని డబ్బులు తీసుకొని ఆ పేపర్లు పంపిస్తారు? మరి నిజంగా చదువుకున్నాడు, ఇంట్లో తిండి మానేసి, నిద్ర మానేసి చదువుకున్నాడు, ఆ అమ్మాయి రిక్షా దొక్కిచ్చి, ఆటో నడిపించి, కూలి పనికి పోయి చదివించిన వాళ్ళు ఎక్కడ పోవాలి? ఇది తప్పు కదా అని చెప్పేసి ప్రశ్నించి చేస్తే వాళ్ళ మీద టీఆర్ గ్యాస్ ప్రయోగాలు, లాఠీ చార్జులు, రబ్బర్ బుల్లెట్లు. అంటే ఈ బలప్రయోగం ఆపుతుంది అనుకున్నారా? ఇలా మీరే తగ్గాల్సి వచ్చింది. అంటే ఈ బలప్రయోగం చేస్తే ఈ బాధితులు, బాధపడ్డోళ్ళు, ఈ మోసానికి గురైన వాళ్ళు వెనకకి తగ్గుతారా? తగ్గరు. బలప్రయోగం చేస్తే మనకు ఉంటుంది కదా ఒక సామెత, ఒక నానుడి, బాలు ఎంత గట్టిగా కింద కొడితే అంత మీదికి లేస్తాడు. బాధితుడిని ఎంత బలప్రయోగం చేస్తే, బాధితుడిని ఎంత బలవంతంగా భయపెట్టాలని చూస్తే వాడు ఇంకింత స్ట్రాంగ్ అయితే వాడు ఇంకింత గట్టిగా క్వశ్చన్ చేస్తాడు. సో ఇలా సిజేపీ బొద్దింకల పార్టీల కార్యకర్తల పార్లమెంటు ముట్టడికి భయపడి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పోయి అమిత్ షాని కలుస్తాడు. జేపీ నడ్డానేమో వీళ్ళని చర్చలకు పిలుస్తాడు. అంటే మెట్టు దిగాల్సిందే. ఎవరైనా అధికారం ఎన్ని రోజులు ఉండదు, బలం ఎన్ని రోజులు ఉండదు. కాబట్టి
వాళ్ళు అడిగేది డిమాండ్ ఏదైతే ఉందో అది న్యాయమైన డిమాండ్, 100కు 1000% న్యాయమైన డిమాండ్. పేపర్ లీక్ చేసిన కారణం కేంద్ర విద్యాశాఖ మంత్రి, పేపర్ లీక్ చేసిన బాధ్యత కేంద్ర విద్యాశాఖ మంత్రి మీద ఉంటుంది. దాని బాధ్యత స్వీకరించాలి. ఆ పదవిలోంచి స్వతహాగా ఆయన తొలగిపోతే ఆయనకు గౌరవం, ఆయనను పదవిలోంచి తప్పిస్తే కేంద్ర ప్రభుత్వానికి గౌరవం. ఈ రాజ్యాంగం మీద, ఓటు మీద, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద, ప్రభుత్వాల మీద గౌరవం ఉంటుంది, మర్యాద ఉంటుంది, నమ్మకం పెరుగుతుంది. అట్లా కాకుండా మీరు బలప్రయోగం చేసి ప్రశ్నించడంలో గొంతులు నొక్కుతామంటే ఇలా చూసి కదా ఢిల్లీలో ఏమైందో. మన హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర కూడా పెద్ద ఎత్తున అంటే దేశం మొత్తంలో ఉన్నారు నీటి పరీక్ష రాసిన వాళ్ళు. ఒక నీటి పరీక్ష గురించి మాత్రమే అడుగుతున్నారు వాళ్ళు. ఇలా రేపు పేదరికం గురించి మాట్లాడతారు, విద్యను ఉచితంగా ఇవ్వాలి, ప్రైవేట్ విద్యా వ్యవస్థను మొత్తం రద్దు చేయాలని అడుగుతారు, వైద్య వ్యవస్థ గురించి మాట్లాడతారు, ఉద్యోగాల గురించి మాట్లాడతారు, ఆహార భద్రత గురించి మాట్లాడతారు. ఇవన్నిటి గురించి మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం ఎక్కడ పోతుంది, ఏడ తలకాయ పెట్టుకుంటుంది? అంటే మీరు ఇచ్చిన హామీలే కదా. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు మోడీ. ఏవి 2 కోట్ల ఉద్యోగాలు? ఎందుకు పేపర్ లీకేజ్లు ఎందుకు అవుతున్నాయి? వీటన్నింటి గురించి ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు, లాఠీ చార్జులు, టియర్ గ్యాసులు, బాష్పవాయువులు, రబ్బర్ బుల్లెట్లు, వాటర్ కెనాన్లు. సో మీరు ఎంత బలం అక్కడ ప్రయోగం చేస్తే తిరిగి మళ్ళీ అంత బలంగా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు. అంటే ఎందుకంటే ఈ దేశంలో స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర కలిగిన దేశం భారతదేశం. తిరుగుబడడం, పోరాటం, ఉద్యమం అనేది భారతదేశ రక్తంలో ఉంటుంది. ఎందుకంటే భారతీయుడు చాలా సౌమ్యుడు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా ఉన్న సహోదరులు, నేను ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాను అనే మాటకు కట్టుబడి వీలైనంత వరకు ఉద్యమించకుండా, పిడికిలు బిగించకుండా సౌమ్యంగా అడిగేందుకే ప్రయత్నం చేస్తాడు. శాంతియుత నిరసనకే ప్రయత్నం చేస్తాడు గాంధీ మార్గంలో. ఇక అయితలేదు ఇది అన్నప్పుడు తిరగబడతాడు. ఒక భగత్ సింగ్ అవుతాడు, ఒక అల్లూరి సీతారామరాజు అవుతాడు, ఒక సుభాష్ చంద్రబోస్ అవుతాడు. ఇలా సీజేపీ కార్యకర్తలు అని చెప్పేసి మీరు పేరు పెట్టచ్చు. సోనం వాంగ్చుక్ చేసిన నిరాహార దీక్షను కూడా భగ్నం చేసి ఆయన మీద లేనిపోని ప్రాపగండ ప్రచారాలన్నీ చేశారు. ఎన్ని ప్రచారాలు చేసినా ఏం చేసినా సత్యం అనేది ఒకటి ఉంటుంది. నిప్పులల్లో అన్నీ కాలిపోతాయి కానీ సత్యం కాలిపోదు, నిజం కాలిపోదు. అదే నిప్పును కాల్చేస్తుంది. కాబట్టి మీరు ఎన్ని మంటలు పెట్టినా, ఎన్ని చిచ్చులు రేపినా, ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా, ఎన్ని ప్రాపగండాలు ప్రచారం చేసినా, నిజం మాట్లాడగలిగినప్పుడు, నిజం బయటకు వచ్చినప్పుడు ప్రచారాలు, ఈ అబద్ధాలు, ఈ ప్రాపగండాలు, ఈ బలప్రయోగాలు ఏవి కూడా నిలబడవు. ఇలా కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే చేసిందో సిజేపీ, అది ఈరోజు చిన్న ఎగ్జాంపుల్, అది చిన్న మూమెంట్. అది ఈ దేశంలో ఉన్న సమస్యల మీద సిజేపీ చేసిన మూమెంట్ చాలా చిన్న మూమెంట్. అలాంటి మూమెంటు ఇంకా రకరకాల సమస్యల మీద ఇందాక మాట్లాడుకుంటే రకరకాల సమస్యల మీద సిజేపీ అలాంటి యువకులు, విద్యార్థులు అందరూ కనుక ఒక్కటైతే ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ, రాజకీయ పార్టీలన్నీ కూడా మట్టి కొట్టుకొని పోతాయి. సో ఈ రాజకీయ పార్టీలో మనుగడలో ఉండాలంటే, ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థ, రాజకీయ పార్టీలు మనుగడలో ఉండాలంటే హామీలు ఇచ్చే ముందరనే ఆలోచించాలి, జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్తగా అమలు చేయాలి హామీలు. లేని పక్షంలో హామీలు ఇయ్యకురి, మాకేం చేయనీక శాత కాదు, ఓట్లే ఇరని అడుగురి, ఆ దమ్ముంటే అడుగురి. లేదంటే ఇచ్చిన హామీలు ఒకదాని తర్వాత ఒకడైనా మీరు అధికారంలో ఉన్నన్ని రోజులు వాటిని నెరవేర్చేందుకు ప్రయత్నం చేయరు. లేని పక్షంలో ఈ రాజకీయ పార్టీ వ్యవస్థ, రాజకీయ పార్టీలు అనేటివి పుట్టగతులు లేకుండా పోతాయి.